మాకైతే చాలా ఆనందంగా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ ఓటేయడం ఈ ఇయరే. ముందున్నది కానీ ఓటేయలేదు, ఎవరికి కూడా వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నించోడం బట్టి ఓటేసాను, లేకపోతే ఎవరికి. అంతే, పవన్ కళ్యాణ్ అంటే ఒక విజన్ అన్న, విజన్ అంతే. ఆయన మాట విధానం ఎలా ఉంటుందో, ఇప్పుడు గెలిచినా సరే ఆయన తగ్గించుకునే మాట్లాడాడు. జగన్ అయితే ఎలా మాట్లాడతాడు, ఓ రేంజ్లో మాట్లాడతాడు. అది అసలు అనుకున్నారా ఇంత మెజారిటీ వచ్చింది? అనుకున్నాం, నేనైతే 1,00,000 వస్తుంది అనుకున్నాను, కానీ 70,000 వచ్చింది. అయినా మెజార్టీ మందే అంతే. మన పిఠాపురం గురించి ఎవరికి తెలియదు ఇంతవరకు. అవును, ఇప్పుడు వరల్డ్ వైడ్ తెలిసిపోతుంది. అవును, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఈ పిఠాపురం ఈ 5 సంవత్సరాల్లో చాలా బాగా డెవలప్ చేస్తాడని మాకు మంచి ఆలోచన ఉంది. అలాగే చేస్తాడు పవన్. జగన్ గారు కూడా మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి. మంచి జరిగిందంటారా జరగలేదంటారా? ఎవరింట్లో జరగలేదు, మా ఇంట్లోనే కాదు, ఎవరింట్లో జరగలేదు. మంచి ఎవరింట్లో జరిగింది. అందుకే మరి వాళ్ళు వైసీపీ వాళ్ళే ఓడించారు. టీడీపీ వాళ్ళు జనసేన కూటమి ఓడించలేదు, వైసీపీ వాళ్ళే ఓడించేశారు. అంతే. ఎందుకన్నా అంత నమ్మకం? అంతే, పవన్ ఒక విజన్ అంటున్నాను కదా, ఫ్యూచర్ సీఎం ఆయనే, ఫ్యూచర్ సీఎం ఆయనే. మళ్ళీ జగన్ గారికి లేదంటారా ఛాన్స్? ఉండదు, ఎన్నిసార్లు వచ్చినా ఉండదు. మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇస్తే బాగుంటుంది, హోమా డిప్యూటీ? ఆయనకి పదవి అవసరం లేదన్న. మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఆయన ఒక్క సీట్తోనే ఇంతవరకు 21 తెచ్చేసుకున్నాడు, ఒక్క సీట్ వస్తేనే. ఇప్పుడు ఎమ్మెల్యే కింద అవ్వాడు. కొంచెం అధికారం మా పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. అధికారం చేతిలో ఉన్నాడు బట్టి ఏమైనా ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు, ఏం మాట్లాడాడో అవన్నీ నెరవేర్చుకుంటాడు. చాలా బాగా డెవలప్ చేస్తాడని నా ఆలోచన. మళ్ళీ ఎలా ఉండబోతుంది అంటారు ఈ 5 సంవత్సరాలలో పిఠాపురాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఒక స్మార్ట్ సిటీలో చూడొచ్చు. స్మార్ట్ సిటీ, స్మార్ట్ సిటీ సిటీలో చూడొచ్చు ఇంకా.